హలో అనుదీప్ గారు, సిడ్నీ నుండి. వెల్కమ్ టు క్షీరసారమందనం ప్రోగ్రామ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. మీ ప్రశ్న ఏంటి ప్రొఫెసర్తో షేర్ చేసుకోండి. ఓకేనండి. ప్రైజ్ ది లార్డ్ అయ్య గారు. ప్రైజ్ ది లార్డ్ అనుదీప్ గారు, చెప్పండి. బాగున్నారా? బాగున్నాను. మీ దగ్గర టైం ఎంత అయింది ఇప్పుడు? నాకు 2 గంటలు అయింది. యాక్చువల్గా నేను రాత్రికాల ప్రార్థనలో ఉన్నాను ఈరోజు. ఓకే ఓకే. ప్రార్థనలో గడుపుకుంటూ ఇంకా ఎప్పుడు ఈరోజు ఉంటుంది కదా క్షీరసాగర్ మనం ప్రోగ్రామ్ అని చెప్పేసి నేను కాల్ చేశాను అనమాట. చెప్పండి. అయితే నాకు 2 క్వశ్చన్స్ ఉన్నాయి అయ్యగారు. అడగండి. మొదటిగా ఏంటంటే నేను 2018లో రక్షణ పొందాను. అప్పుడు తర్వాత మా పేరెంట్స్కి చెప్పినప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు నిదానంగా. ఇప్పుడు వాళ్ళు సర్దుమణి గారు అంతా బాగానే ఉంది. అయితే వాళ్ళకి దేవుడి గురించి చెప్పినప్పుడు కానీ వాళ్ళు ముందుగా నేను మాట్లాడే ఏ మాట అయినా సరే కానీ వాళ్ళు తీసుకోవట్లేదు. లేదు ప్రభు గురించి ఒక మాట ఏమైనా చెప్పినా కానీ వాళ్ళు వినట్లేదు ముందుగా. సో మరి నాలాగా చాలా మంది ఉండే ఉంటారు. ఇలాంటి వాళ్ళకి పేరెంట్స్ కి రక్షణ సువార్త ఎలా అందించాలి, లేదా నిత్యం వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాము, కనీసం సువార్త వాళ్ళ దగ్గరికి ఎలా తీసుకుని వెళ్ళాలి అనేది మీ ద్వారా ఏమైనా సలహాలు కానీ, లేకపోతే మీరేం చెప్తారు? నాయన, ఇప్పుడు సువార్తను మనము ఎవరికైనా సువార్తగానే చెబుతాము. వాళ్ళు మానసికంగా సిద్ధపడి ఉండకపోతే, ముందే సువార్త పట్ల ద్వేషాన్ని మనసులో నింపుకొని ఉంటే, మనము ఎలాగ చెప్పినా సరే వాళ్ళు దాన్ని త్రోసేస్తూ ఉంటారు, రిజెక్ట్ చేస్తారు. కనుక ఇంకా వేరే చిట్కాలు ఏమీ ఉండవు. వినగలిగినటువంటి సిద్ధ మనస్సు వాళ్ళకు దేవుడు ఇచ్చేదాకా మనం ప్రార్థన చేస్తూ వెయిట్ చేయడమే. ఏదన్నా భయంకరమైన సమస్యలోనూ అనారోగ్యంలోనూ ఉన్నప్పుడు, ఎప్పుడో ఒకసారి వాళ్ళ ప్రయత్నాలన్నీ విఫలమైనప్పుడు, అలాంటప్పుడు ఏదో టైంలో వాళ్ళు కొంచెం మెత్తబడి, నువ్వు ప్రార్థన చేయరా, మరి ఇంతకాలం ఏదో చెప్తున్నావు కదా అని వాళ్ళతోనే దేవుడు పలికించగలడు. కానీ వాళ్లను దేవుడు సిద్ధపరిచినప్పుడు ఆకలి కొన్నవాడికి అన్నం పెడితే ఆవురావురమని తింటాడు, కానీ కడుపు నిండిన వాడికి అన్నం పెడితే తినడు కదా. ఈ సువార్త కూడా అంతే. సువార్త కొరకు వాళ్ళలో ఒక చిన్న దాహము, చిన్న కోరిక, వాళ్ళకు తెలుసుకోవాలనే తపన, అట్లీస్ట్ ద్వేషం కాకుండా న్యూట్రల్గానైనా ఉంటే మనం చెప్పేది వాళ్ళకు బురకెక్కుతుంది. కానీ మనసులో వాళ్ళు ముందే చాలా ద్వేషం నింపుకున్నప్పుడు, ఇంకా అందులో మీరు చిన్నవాళ్ళు, మనం ఎత్తుకొని పెంచినవాడు మనకు బోధ చేయడం ఏంటి అని అనుకుంటారు. కాబట్టి అనుకూల సమయము వచ్చేదాకా మనం ప్రార్థన చేయడమే, మరి అంతకన్నా వేరే మార్గం లేదు. ఇప్పుడు మాట అండి, ఇప్పుడు భక్త సింగ్ గారు గొప్ప దైవజనుడు కదా, ఇంకా ఆయన చాలా గొప్ప దైవజనుడు. వారిని గూర్చి ఆయన గొప్ప దైవజనుడు అని అంత హోదా కూడా నాకు లేదని నేను అనుకుంటున్నాను. ఆయన అద్భుతమైనటువంటి దైవజనుడు. మరి ఆయన వాళ్ళ తల్లిదండ్రులను కానీ వాళ్ళ బంధువులలో ఎవరైనా కానీ, ఆయన కట్టుకున్న భార్యను కానీ, కడుపున పుట్టిన కుమారుని కానీ రక్షించుకోలేకపోయారు ఆయన. ఇతరులు మాత్రము లక్షల మంది వారి పరిచర్యలో రక్షణ పొందారు. ఆయన భార్య మారకుండానే చనిపోయింది, ఆయన కుమారుడు మారకుండానే చనిపోయాడు. కాబట్టి దేవుని ఏర్పాటులో ఉన్నవాళ్ళు ఎప్పటికైనా మారుతారు. అనుకూల సమయం కొరకు ఎదురు చూడడమే దేవుని చిత్తంలో ఉంటే ఎప్పటికైనా వాళ్ళు మారుతారు. అనుకూల సమయం వచ్చేదాకా వాళ్ళ నుండే ఒక డోర్స్ ఓపెన్ చేసి రండి చెప్పండి అనే యాటిట్యూడ్ ఉండేదాకా మనము వాళ్ళతో ఆ టాపిక్ మాట్లాడకపోతే మంచిది. ఎందుకంటే మాట్లాడినప్పుడల్లా వాళ్ళు ఆ నెగటివ్ ఫీలింగ్స్ ఇంకా ఎక్కువైపోతాయి. దే బికమ్ మోర్ అండ్ మోర్ అడ్వర్స్ అండ్ నెగటివ్ టువర్డ్స్ ద గాస్పెల్. ఇంకొక ప్రశ్న ఉంది.